నువ్వు చేసేది ఏదైనా నువ్వు ఘోరంతా చేస్తే లెక్క రాసుకొని కొండంతా నీకు సిద్ధం చేస్తాడు నా దేవుడు. కొండంతా. ఎప్పుడయ్యా అనవాకు, అన్నావంటే తేడా పడతావు, దొరికిపోతావు. అన్నావంటే దొరికిపోతావు. దొరుకుతావని వెతుకుతున్నాడు నిన్ను. అన్నానికి లేని రోజును కూడా చూపించాడు నాకు. మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చాను తిరిగి 2:30, 3 అవుతుంది. ఆకలి అవుతుంది బాగా. అన్నం ఏమైనా ఉందా అన్నాను. లేదండి. నిజం. పర్లేదులే, ప్రభువుకు స్తోత్రం. ఎందుకయ్యా నాకు అన్నం కూడా లేకుండా చేసా అనలా. నీకు స్తోత్రం, పర్లేదు, ఏమైంది, ధన్యుణ్ణి. ఒక సాక్ష్యం ఇచ్చావు నాకు కూడా, స్తోత్రం. యాడిచ్చాడు? 10 నిమిషాల్లో ఒక సహోదరుడు వచ్చి టీ తాగుదామరా అని హోటల్కి తీసుకెళ్ళాడు. మామూలుగా అయితే అన్నమను పచ్చడి వేసుకొని తినేవాడినేమో. ఇక అంతకుమించి పలావాలు చేసుకొని తింటానికి పైసలు లేవులే. 3 హోటల్కి తీసుకెళ్ళి టీ తాగుదాం రా అన్న అని తీసుకెళ్ళి టీ చెప్పట్లా. నా దగ్గర డబ్బులు లేవుగా, డబ్బులు లేకుండా మనం పోవటం ఏం బాగుంటుంది, నువ్వు వెళ్ళి తాగిరాలే తమ్ముడు అంటున్నాను. అన్న నేను నీ కోసం వస్తే నువ్వు రావేందన్న. అసలు ఇక నూతన విశ్వాసి ఆడ ఫీల్ అవుతాడని బాధ. సరేలే నాయన పా, టీయేగా, ఏమైంది, ఎవరిస్తే ఏం లేదు, టీయేగా అనుకున్నా. డబ్బులు లేకపోతే నేను బాగుంది, నా భయం. అవతలోడు కూడా నేను తేలేదన్న అంటే పరువు పోయిద్దిగా. ఎందుకు వచ్చిన కూడా, అందుకని నా దగ్గర డబ్బులు ఉంటేనే అవతలోడితో పోతా, లేకపోతే పోను. అడిగిపోయినాక ఆ తమ్ముడు టీ చెప్పట్లా, ఓతప్పం ఏందో ఇంకా 2-3 రకాలు, 2-3 ప్లేట్లు వచ్చినాయి. ఏం తమ్ముడు ఏంది అంటే, ఇవన్నీ నీకు తినిపించాలని నాకు ఆశ కలిగింది. నువ్వు తినకపోతే నేను బాధపడతాను. నా ఇంట్లో డబ్బు లేదని, నా ఇంట్లో ఆహారం లేదని, నేను ఆ పూట అన్నం తినలేదని అతనికి తెలియదు. తను తిని ఇంట్లో పండుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడిన అనుభూతి పొంది అతను లేచి వచ్చి చెప్తున్నాడు. అతనే, నేను ఇంట్లో పండుకున్నానన్న తిని. నేను తిని తమ్ముడు అని తనని అడిగితే, సరే నువ్వు తిని తమ్ముడు అంటే, నేను తిన్నానన్నా, తిని పండుకున్నా. ఎందుకో, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుని కోసం నువ్వు